నమస్కారం. అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ తీర్మానం చేసేందుకు రాష్ట్ర శాసనసభ శనివారం ప్రత్యేకంగా సమావేశమైంది. ఉదయం సభ ప్రారంభం కాగానే తీర్మానాన్ని సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టారు. తీర్మానాన్ని ఆమోదించాక కేంద్రానికి పంపనున్నారు. ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాసనసభలో చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి అమరావతిపై స్పష్టమైన మరియు స్థిరమైన నిర్ణయం తీసుకోవడం అత్యవసరమని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. రాజధాని అమరావతికి పూర్తి స్థాయి చట్టబద్ధత కల్పించాలని, భవిష్యత్తులో ఎటువంటి అడ్డంకులు ఎదురు రాకుండా అవసరమైన అన్ని రక్షణాత్మక చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతూ ఈ తీర్మానం రూపొందించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం అమరావతిని రాష్ట్ర రాజధానిగా గుర్తిస్తూ స్పష్టమైన స్థిరమైన నిర్ణయంతో ముందుకు సాగడం అత్యవసరమని అభిప్రాయపడుతున్నాం. దీనికి అవసరమైన అన్ని రక్షణాత్మక చర్యలు తీసుకోవాలని భావిస్తూ సంబంధిత చట్టాల్లో తగిన సవరణలు చేయడం, రాజధానిపై స్పష్టతను స్థిరత్వాన్ని కల్పించవచ్చని గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ క్రింది విధంగా తీర్మానం. అన్ని రక్షణాత్మక చర్యలు తీసుకోవాలని భావిస్తూ సంబంధిత చట్టాల్లో తగిన సవరణలు చేయడం ద్వారా రాజధానిపై స్పష్టతను స్థిరత్వాన్ని కల్పించవచ్చని గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ క్రింది విధంగా తీర్మానిస్తోంది. Hereby resolved to request the Government of India to amend the Section 5 of the Andhra Pradesh Reorganization Act 2014 as under: A. To include the word at Amaravati to subsection 2 of Section 5. B. To add the words and Amaravati includes the capital city areas notified under Andhra Pradesh Capital Region Development Authority Act 2014 to the explanation to Section 5. ఈ తీర్మానాన్ని చర్చించి దీన్ని బలపరచవలసిందిగా సమర్థించవలసిందిగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గత పాలకుల విధ్వంసం వలన రాష్ట్రం 50 ఏళ్లు వెనక్కి వెళ్లిందని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల త్యాగాలతో రూపుదిద్దుకున్న అమరావతిని 3 రాజధానుల పేరుతో అడ్డుకున్నారని, అటువంటి తప్పులు పునరావృతం కాకుండా కేంద్రం సహకారంతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నామని సభ ఉద్ఘాటించారు. అమరావతిని శాశ్వత రాజధానిగా చేస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడు దృఢ సంకల్పం ఫలితంగా దీనికి కేంద్ర ప్రభుత్వం సమ్మతించిందని అన్నారు. తెలుగు ప్రజలు గర్వించదగ్గ రోజు ఇది అని చెప్పుకొచ్చారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఉదయం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లును ప్రవేశపెట్టారు. ఉదయం సరిగ్గా 11:11 శాసనసభలో ఈ బిల్లును సీఎం ప్రవేశపెట్టడంతో తీర్మానంపై చర్చ మొదలైంది. తీర్మానంపై 20 మందికి పైగా సభ్యులు మాట్లాడుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తో సహా ప్రముఖ నేతలు ఈ చర్చలో పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రగతికి ఎదురయ్యే సవాళ్లను అధిగమించే యజ్ఞం ఈ సమావేశంతో మొదలవుతుందని స్పీకర్ తెలియజేశారు. చంద్రబాబు రాష్ట్రాన్ని ప్రగతి బాటలో నడిపించాలని ప్రణాళికలు రూపొందించారని అన్నారు. అందరి సంప్రదింపులతో అమరావతిని రాజధానిగా ఖరారు చేశారని అన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద అపారమైన విశ్వాసం చూపుతూ ఈ ప్రాంత రైతులు తన సారవంతమైన సాగు భూములను రాష్ట్ర అభివృద్ధికి కోసం త్యాగం చేశారు. ఆ విషయం మనందరికీ తెలుసు. అన్నదాతల అండతో, ఆశీర్వాదంతో, వాయువేగంతో, మనోవేగంతో రాజధాని నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయి. దురదృష్టవశాత్తు 2019లో ఆ ప్రగతి రథానికి అడ్డంకులు ఎదురయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా సభ్య సమాజంలో, ప్రజాస్వామిక వ్యవస్థలో కనీ విని ఎరగని రీతిలో ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ల పాటు వైపరీత్యమైన చోటు చేసుకున్న సంగతి మీరు అందరూ చూశారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారడం సహజం, కానీ పరిపాలన అనేది ఒక నిరంతర ప్రక్రియ. ప్రభుత్వాలు మారినప్పుడల్లా గత ప్రభుత్వాలు చేపట్టిన పనులు కొనసాగుతూనే ప్రజలకు మరింత సేవలు చేయడానికి కొత్త ప్రభుత్వాలు కొత్త విధానాలు ప్రవేశపెట్టడం సహజంగా మనం చూస్తూ ఉంటాం. ఆ క్రమంలో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన మంచి పనులు మాత్రం అడ్డుకోరు. కానీ అందుకు భిన్నంగా 2019 నుండి 2024 వరకు పాలకులు తమ చేతికి కొబ్బరికాయ దొరికినట్టు, తన చేతికి అన్నాను, వేరే అనలేదు, చేతికి అన్నాను, తన చేతికి కొబ్బరికాయ దొరికినట్టుగా ప్రవర్తించారు. ప్రజలకు మేలు చేసే ఏ మంచి పని
కొనసాగరాదని ప్రతిజ్ఞ చేశారు. తిరోగమన విధానాలతో రాష్ట్ర విధ్వంసానికి కంకణం కట్టుకున్నారు. దురదృష్టవశాత్తు వారు అప్రజాస్వామిక ప్రగతి నిరోధక పోకడల వల్ల రాష్ట్రం కనీసం 50 ఏళ్ల వెనక్కి వెళ్ళిపోయింది. పాలకులకు కూడా మతి భ్రమించవచ్చునని వారు విధ్వంసానికి పాల్పడగలరని ప్రజలు ఊహించారు. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానం కోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం పెడితే వైసీపీ సభ్యులు హాజరు కాలేదని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేల చిత్తశుద్ధి ఏంటో వారి వైఖరితోనే తెలుస్తుందని విమర్శించారు. జగన్ కు ప్రజలు చూపించిన సినిమా సరిపోలేదేమోనని మంత్రి లోకేష్ ఎద్దేవా చేశారు. పాదయాత్రతో చంద్రబాబుకు సినిమా చూపిస్తా అంటున్న జగన్ కు ప్రజలు చూపించిన బ్లాక్ బస్టర్ సరిపోలేదేమోనని విమర్శించారు. జగన్ చూపిస్తా అంటున్న సినిమా 11 రోజులు కూడా ఆడదని అన్నారు. భారతీయ జనతా పార్టీ కూడా ముందుకొచ్చి అమరావతి శాశ్వత రాజధాని ఉండాలి, మా మద్దతు కూడా తెలుపుతున్నామని ఆనాడు చెప్పడం జరిగింది. అధ్యక్ష, అమరావతి అనేది కేవలం ఒక భూమి కాదు, ఒక ఎమోషన్. రైతుల త్యాగంతో ఏర్పడింది ఈ అమరావతి. 58 రోజుల్లో సుమారుగా 35,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ భూములు ఇచ్చారు. అధ్యక్ష, రైతుకి భూమి అనేది కేవలం ఒక ఆస్తి కాదు అధ్యక్ష. ఒక మాటలో చెప్పాలంటే అది వాళ్ళ జీవితం, వాళ్ళ గుర్తింపు, వాళ్ళ భవిష్యత్తు అధ్యక్ష. అలాంటి భూమి ఆంధ్రుల కోసం ఆనాడు రైతులు ఇచ్చారు అధ్యక్ష. చాలా మంది ప్రతిపక్షంలో ఉన్న చాలా మంది కూడా ఆనాడు రాజధాని గురించి కులాలు తీసుకొచ్చారు అధ్యక్ష. ఏదో ఒకే కులానికి మొత్తం ఇస్తున్నాం అని ఆనాడు అనేక ఆరోపణలు చేశారు అధ్యక్ష. మా బుచ్చే తాత గారు ఈరోజు చాలా స్పష్టంగా దానిపైన కూడా సమాధానం ఇచ్చారు అధ్యక్ష. ఒక దళిత రైతు గురించి చెప్తున్నాను అధ్యక్ష. పొన్నూరు నాగేశ్వరరావు గారు ఆనాడు రాజధాని కూడా భూమి ఇస్తే విజయవాడ ఇంద్రకీలాద్రిపై వసంత నవరాత్రి ఉత్సవాలు శనివారం పూర్ణాహుతి మరియు ప్రత్యేక పుష్పార్చనలతో శాస్త్రోక్తంగా ముగియగా శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం భక్తుల మధ్య వైభవంగా జరిగింది. రేపటి నుండి ఏప్రిల్ 5 వరకు చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండగా ఆదివారం ఉదయం స్వామివార్లకు మంగళ స్నానాలు మరియు వధూవరుల అలంకారంతో ఈ వేడుకలు మొదలవుతాయి. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో గత 9 రోజులుగా అత్యంత వైభవంగా జరుగుతున్న వసంత నవరాత్రి మహోత్సవాలు శనివారం శాస్త్రోక్తంగా ముగిశాయి. చైత్ర శుద్ధ దశమిని పురస్కరించుకుని ఉదయం 9 గంటలకు ఆలయ అర్చకులు వసంత నవరాత్రుల పూర్ణాహుతి మరియు ఉత్సవ సమాప్తి కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నవరాత్రుల చివరి రోజైన నేడు నూతన పూజా మందిరంలో అమ్మవారికి కనకాంబరాలు మరియు గులాబీలతో విశేష పుష్పార్చన సేవను నేత్రపర్వంగా నిర్వహించడం జరిగింది. వసంత నవరాత్రులు ముగిసిన వెంటనే రేపటి నుంచి ఆలయంలో చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం 8 గంటలకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లకు మంగళ స్నానములు నిర్వహించి వారిని వధూవరులుగా అలంకరించడంతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటారని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుటలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన సుభిక్షమైన ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ఆదర్శ నగర్ ని గుంటూరు నగర అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు ఏర్పాటు చేయడం మీద ధ్యేయంగా పనిచేస్తున్నామని చెప్పారు. దానిలో భాగంగా నేడు 1,70,00,000 వ్యయంతో ఆదర్శ నగర్ 8వ లైన్లో సీసీ రోడ్డు నూతన నిర్మాణం కొరకు శంకుస్థాపన చేయడం జరిగిందని తెలియజేశారు. నగర అభివృద్ధికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఈరోజు ఆదర్శ్ నగర్లో శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. 28వ డివిజన్లో 4 ప్రాంతాల్లో
శంకుస్థాపన కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. మహర్షి దయానంద నగరు, కావేరీ నగరు, అదేవిధంగా ఆదర్శ నగరు దాదాపుగా 1,30,00,000 రూపాయలకి డ్రైన్స్, రోడ్స్ వేసుకునే దానికి ఈరోజు వర్క్స్కి శంకుస్థాపన చేసుకుంటున్నాము. ఎప్పటి నుంచో కూడా మనం చూస్తే 25వ డివిజను, 21వ డివిజను ఎవరూ పట్టించుకోని పరిస్థితిలో ఉండే డివిజన్స్ ఇవి. అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా హయాంలో ఈ సుదీర్ఘ ప్రాంతాల్లో కూడా వచ్చి రోడ్లు, డ్రైన్లతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమంలోకి ముందుకు వెళ్తూ ఉన్నాము. ఇంకా కొన్ని ప్రాంతాల్లో కూడా రోడ్లు, డ్రైన్లు అవసరం ఉన్నాయి. అవి కూడా రానున్న కాలంలో వేసుకునే పరిస్థితి ఉంటుంది. మనకి ఖజానాలో డబ్బులు లేకపోయినా బడ్జెట్ చాలా తక్కువగా ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా మౌలిక వసతులు కల్పించాలి అనే ఒక సంకల్పంతో యుద్ధ ప్రాతిపదికన ఈ డ్రైన్స్ మీద, రోడ్స్ మీద దృష్టి పెట్టి వీటిని వేయించే ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా కూడా కొన్ని ఏరియాలు మిగిలి ఉన్నాయి. వాటిని కూడా రానున్న కాలంలో ఈ ఇయర్ ఎండింగ్లో కల్లా కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కడ రోడ్డు, డ్రైను సమస్య లేకుండా చూసుకునే ప్రయత్నం మేమందరం చేస్తాం. ఇంకా స్ట్రీట్ లైట్, తాగునీరు పరిస్థితి ఇప్పటికే చాలా రివైవ్ చేస్తూ ఎక్కడ స్ట్రీట్ లైట్ లేకపోయినా వెంటనే కంప్లైంట్ వచ్చిన మరుక్షణమే లైటింగ్ వేసే పరిస్థితి, పోల్స్ కూడా అవసరమైతే అధికారులను సంప్రదించి వేసే పరిస్థితి కనపడుతుంది. తాగునీటి ఎద్దడి కూడా లేకుండా మరి రానున్న ఎండాకాలం కూడా తాగునీటి ఎద్దడి లేకుండా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి కట్టుబడి ఉంది అని చెప్పి సందర్భంగా చెప్తూ స్థానికంగా గాలం వెంకటేశ్వరరావు గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా దృష్టికి ఇక్కడ ఉన్న నాయకులు మనకి చెంబేటి మణికుమారి గారు కావచ్చు, బాబు గారు కావచ్చు, రఘు గారు కావచ్చు, ఇలా పలువురు ఎన్నో సమస్యలతో మా ముందుకు వచ్చినప్పుడు వాటి మీద కూడా దృష్టి పెట్టి సత్వరమే పరిష్కారాన్ని ఇచ్చే ప్రయత్నం కూడా మేము అందరం చేస్తున్నాము. స్థానికంగా ఉన్న నాయకులు కావచ్చు, మా ప్రజాప్రతినిధులు కావచ్చు. రాజధానిలో జరిగిన పైపుల దగ్ధం కేసులో నిందితుల్ని అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మీడియాతో మాట్లాడారు. మార్చి 23న అగ్ని ప్రమాదం జరిగిందని తెలిపారు. సమాచారం అందగానే అందరం స్పందించామని చెప్పారు. 76/26 కింద కేసు నమోదు చేశామని అన్నారు. 9 కోట్ల విలువైన పైపులు దగ్ధమయ్యాయని చెప్పారు. అమరావతి రాజధాని ప్రాంతంలో మార్చ్ 23 సోమవారం రాత్రి ఒక ఫైర్ ఇన్సిడెంట్ జరిగింది. మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వాళ్ళ స్టాక్ యార్డ్లో రాత్రి అరౌండ్ 10:30కి ఒక ఫైర్ స్టార్ట్ అయింది. అరౌండ్ 10:40-10:45కి ఫైర్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇమీడియట్గా అక్కడ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళారు, మేము కూడా అందరూ వచ్చాము. సో అరౌండ్ 2:30కి ఆ ఫైర్ కంట్రోల్ చేయడం జరిగింది, ఎక్స్టింగ్విష్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 7 ఫైర్ టెండర్స్తో ఆ ఫైర్ని కంట్రోల్కి తీసుకురావడం జరిగింది. తర్వాత అక్కడ ఇమీడియట్గా దాని మీద విచారణ చేపట్టాము, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. సో ఆ ఇన్సిడెంట్ మీద క్రైమ్ నెంబర్ 76/26 అండర్ ఫైర్ యాక్సిడెంట్ కింద అది తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయడం జరిగింది. సో మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ పరంగా ఫైర్లో ఆల్మోస్ట్ 9 crores వర్త్ ప్రాపర్టీ డిస్ట్రాయ్ అయిందని వాళ్ళు అంచనాకి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఇమీడియట్గా అక్కడ రాత్రి ఈ ఎఫ్ఎస్ఎల్ టీమ్ రావడం జరిగింది, క్లూస్ టీమ్ రావడం జరిగింది. వాళ్ళు అక్కడ వచ్చి ఫోరెన్సిక్ శాంపిల్స్ అన్నీ గ్యాదర్ చేయడం జరిగింది. అదేవిధంగా డాగ్ స్క్వాడ్ కూడా తీసుకురావడం జరిగింది. ఇమీడియట్గా దాని మీద అది ఎలా జరిగింది, దానికి కారణాలు ఏమున్నాయి, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. ఇది రాజధాని ప్రాంతంలో 3వ ఇట్లాంటి ఫైర్ ఇన్సిడెంట్. సో ఇది చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. దీనికి కారణాలు ఏమున్నాయి, ఎందుకు ఈ కంటిన్యూస్గా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, దీని మీద ఎవరైనా చేస్తున్నారా, ఎవరైనా చేపిస్తున్నారా, దీని మీద ఏమైనా కుట్ర కోణం ఉందా కూడా ఇన్వెస్టిగేషన్ భాగంగా మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. సో ఇమీడియట్గా ఈ సీన్ ఆఫ్ క్రైమ్ని పరిశీలించడం జరిగింది. దీని మీద సీఎం గారు కూడా చాలా సీరియస్గా ఈ ఇన్సిడెంట్ను తీసుకొని దీని మీద సమగ్ర విచారణ చేయమని ఆదేశాలు ఇచ్చారు. సో ఆ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్ రవికుమార్ గారి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఫామ్ చేయడం జరిగింది. దాంట్లో డిఎస్పీ తుళ్ళూరు ఇన్స్పెక్టరు, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్, భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ 5 డిమాండ్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని బీసీవీ పార్టీ నాయకులు కొనతం చాముండేశ్వరి దేవి, అలంకార శ్రీనివాసరావు, ఆలా
అనంతరామయ్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. దేశంలోని 139 బీసీ కులాల హక్కుల సాధన కోసం ఈబీసీవై పార్టీని స్థాపించడం జరిగిందని చెప్పారు. బీసీ హక్కుల సాధన కోసం ప్రతి క్షణం శ్రమిస్తున్న నాయకుడు బోడే రామచంద్ర యాదవ్ అని తెలియజేశారు. మార్చి 31వ తేదీలోపు మా 5 డిమాండ్లను నెరవేర్చిన పక్షంలో ఏప్రిల్ 11వ తేదీన విజయవాడలో బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో బీసీవై పార్టీ నాయకులు బోడెపోయిన నవీను, త్రిపుర బోయిన, కొండలు తత్తలు పాల్గొన్నారు. పాత్రికేయులందరికీ కూడా నమస్కారం అండి. నేను భారత చైతన్య యువజన పార్టీ మహిళా కన్వీనర్ని చాముండేశ్వరి దేవి యాదవ్ గుంటూరు నుండి మాట్లాడుతున్నాను. మన రామచంద్ర యాదవ్ గారు, బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీవై పార్టీ, భారత చైతన్య యువజన పార్టీ అనే ఒక పార్టీని స్థాపించి ఈ రోజున బీసీలకి ఎంతో అండగా నిలబడ్డారు. ఆయన బీసీల కోసం అని చెప్పని బీసీల సమస్యలు వాళ్ళు కూడా తెలుసుకోలేకపోయిన సమస్యల్ని ఆయన రికగ్నైజ్ చేసి వాళ్ళ తరఫున ఇప్పటి నుండి వెనకబడిపోయినటువంటి 70% ఉన్నటువంటి రాష్ట్రంలో 70% పైన ఉన్నటువంటి బీసీల కోసం ఆయన తానుగా నిలబడి భారత చైతన్య యువజన పార్టీ అనేది పెట్టేసేసి ఈ రోజున బీసీల కోసం చెప్పని వాళ్ళకి కావాల్సిన డిమాండ్ 5 డిమాండ్లు కూడా 5 సమస్యలు, వాళ్ళకి కావాల్సిన సమస్యలు 5 ఉన్నాయి. ఈ 5 సమస్యల్ని పరిష్కారం కావాలని చెప్పని వాటిని గవర్నమెంట్ దగ్గర ఒక మెమరాండం పెట్టారు. ఈ గవర్నమెంట్ ఈ 31వ తేదీలోగా దీన్ని కనుక పరిష్కరించకపోతే ఏప్రిల్ 11వ తారీఖు ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని చెప్పని ఆయన చెప్పారు. ఈ అంత దాకా తీసుకెళ్లకూడదని చెప్పని మా డిమాండ్ ఇది గవర్నమెంట్ కి. అంతదాకా వెళ్ళకూడదు. ఈలోపే 30వ తారీఖు లోపు ఈ రామచంద్ర యాదవ్ గారు బీసీల కోసం పెట్టినటువంటి ఈ డిమాండ్లను పరిష్కరించాలి. వాటిని సమస్య పరిష్కరించేసేసి మా బీసీల కోసం అని చెప్పని గవర్నమెంట్ కూడా నిలబడింది, గవర్నమెంట్ కూడా మా కోసం ఉంది అని చెప్పని భరోసా కల్పించాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. ఈ ప్రభుత్వంలో బీసీల పాత్ర 60% ఉంది. వీళ్ళందరూ ఈ చట్టసభల్లోకి వెళ్ళారంటే ఈ బీసీల వల్లనే వెళ్ళారు. ఈ బీసీలు లేకుండా వాళ్ళు ఉన్నటువంటి 6%, 7% వాళ్ళతో సరిపోదు. ఈ 60% ఉన్నటువంటి వీళ్ళ కోరికల్ని వీళ్ళ సమస్యల్ని పరిష్కారం చేయకుండా మళ్ళీ 70 సంవత్సరాలు బట్టి ఎలక్షన్స్ వస్తున్నారు వీళ్ళు. ఎక్కడైనా దీనికి అంతం అవసరం అండి. బీసీవై పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గారు తీసుకున్న బీసీల సంరక్షణ కోసం, బీసీల ఐక్యత కోసం, బీసీల మనోభావాలను అర్థం చేసుకుని ఆయన పెట్టిన 5 డిమాండ్స్ కనుక ప్రభుత్వం నెరవేర్చాలి. మార్చి 31వ తారీఖు లోపు ప్రభుత్వం నెరవేర్చాలని కోరుకుంటున్నాం. ఈ నెరవేర్చని పక్షంలో మా నాయకుడు తీసుకున్న ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్న మరుక్షణం బీసీలు అందరం ఐకమత్యమై 139 కులాల పైగా ఉన్న బీసీలు ఐకమత్యం అయితే ప్రభుత్వం తలవంచక తప్పదు. ఆ పరిస్థితులు తెచ్చుకునే స్థితికి రాకుండా బీసీల డిమాండ్స్, ప్రధానమైన డిమాండ్స్ నెరవేర్చాలని బీసీ ప్రభుత్వాన్ని మహాసభ తరఫున ఏవైతే బోడే రామచంద్ర యాదవ్ గారు ఇచ్చిన డిమాండ్లకి మేము మద్దతు తెలియజేస్తా ఉన్నాం. బీసీ సంరక్షణ చట్టం అమలు చేయాలి. అదే మాదిరిగా అమరావతిలో బీసీలకు 1000 ఎకరాల స్థలం కేటాయించి బీసీల జీవన ప్రమాణ స్థాయి పెంచుతూ ఈ గవర్నమెంట్ వాళ్ళు సహకరించారు. అదే మాదిరిగా కార్పొరేషన్ ఏర్పాటు చేశారు కానీ 0 బ్యాలెన్స్ తో ఉన్నాయి. ఏవైతే బీసీ కార్పొరేషన్లు ఉన్నాయో వాటన్నింటి కూడా తక్షణమే నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే మాదిరిగా చట్టసభల్లో 44% రిజర్వేషన్లు బీసీలకు అమలుపరచాలి. రేపు జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో కూడా 44% రిజర్వేషన్ కేటాయించే విధంగా గవర్నమెంట్ వారు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇవన్నీ కూడా బీసీ డిమాండ్లు ఖచ్చితంగా నెరవేర్చాలి. లేదంటే రాబోయే రోజుల్లో బీసీలు ఒక విప్లవం లాగా, ఒక ఉద్యమం లాగా మాకు ఒక మంచి నాయకుడు దొరికారు, బీసీల యొక్క సమస్య మీద పోరాటం చేసే నాయకుడు దొరికారు కాబట్టి వారికి మేము అఖిల భారత యాదవ్ రాజధానికి రక్షణ చట్టాన్ని తెచ్చేందుకు అసెంబ్లీ సమావేశం పెట్టిన చంద్రబాబుకు గుంటూరు జిల్లా ప్రజల తరపున టీడీపీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు ధన్యవాదాలు తెలిపారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు, నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్, టీడీపీ సీనియర్ చిట్టిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. అమరావతి రాజధానికి చట్టబద్దత కల్పించే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు చేపట్టారని అన్నారు. జగన్ రాష్ట్ర ప్రజలను అవమానపరచడమే కాకుండా అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. జగన్ తన వ్యాఖ్యల ద్వారా రాష్ట్రానికి పారిశ్రమలు రాకుండా చేయాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
బయట ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళు, బయట ఉన్నటువంటి ఢిల్లీ వాళ్ళు, బయట ఉన్నటువంటి వ్యాపారవేత్తలు, బయట ఉన్నటువంటి రాజకీయ నాయకులు అనేకమైనటువంటి గాయాల పాలు ఆంధ్రప్రదేశ్కు చేశారు. 2014లో ఆంధ్రప్రదేశ్ మళ్ళీ సపరేట్ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం వచ్చింది. దీనికి ఒక రాజధాని కావాలని చెప్పేసి విజన్ ఉన్నటువంటి నాయకుడు మరలా రాష్ట్రం యొక్క విస్తీర్ణం, ప్రజల జనాభా ఉన్నటువంటి పరిస్థితులు, నీటి పారుదల, అనేక వనరులు, అట్లాగే రవాణా సౌకర్యం, వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఉన్నటువంటి అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఆనాడు ఈనాడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కూడా సభలో ఉండగా అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసినటువంటి సంగతి మీ అందరికీ తెలిసిందే. ఇక్కడ అసలైనటువంటి విషయం 5 సంవత్సరాల పాటు రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణ పనులు, అట్లాగే రాజ్యాంగపరంగా వచ్చినటువంటి హక్కులు ఇవన్నీ కూడా నిరాటంకంగా జరిగేటువంటి సమయంలో ప్రజాపాలన పోయి భూతాల పాలన 2019లో జగన్మోహన్ రెడ్డి రూపంలో వచ్చినటువంటి పరిస్థితి మనం అంతా కూడా చూసాం. జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేశాడు, మీరు తెలంగాణ వాళ్ళు గాయాల పాలు చేయటం కాదు, మద్రాసు వాళ్ళు గాయాల పాలు చేయటం కాదు, ఢిల్లీ పెద్దలు గాయాల పాలు చేయటం కాదు, నా రాష్ట్ర ప్రజల్ని నేనే గాయాల పాలు చేస్తా, రాజ్యాంగపరంగా వచ్చేటువంటి హక్కుల్ని నేనే విధ్వంసం చేస్తా, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని నేనే విచ్ఛిన్నం చేస్తా, నేనే ఆందోళనకి గురి చేస్తానని చెప్పేసి మరలా 2019లోనే జగన్మోహన్ రెడ్డి ఒక రాజధాని కాదు 3 రాజధానులు ఉంటాయని ఒకసారి, 30 రాజధానులు ఉంటాయని మరొకసారి, ఇది శ్మశానం అని ఒకసారి, ఇది కమ్మోళ్ళ రాజధాని ఇంకొకసారి, ఇక్కడ పందులు తిరుగుతాయని ఒకసారి, నేత మునిగిపోయిద్దని ఒకసారి, ఇక్కడ వ్యభిచారులు ఉన్నారని ఒకసారి, అవమానాలు బయట ప్రాంతం వాళ్ళు చేసేదానికంటే ఎక్కువగా అవమానాలు చేయటమే కాకుండా గాయాల పాలు చూసి వచ్చిందా అంటే ఆ మొహం చూసేనా ఇలా ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ కూడా తల ఎత్తుకొని చూసే విధంగా చేశాడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ కి రాజధాని లేకుండా ఢిల్లీ పెద్దలు చేసినటువంటి దౌర్భాగ్యంగా వదిలేసేసినటువంటి ఆంధ్రప్రదేశ్ కి ఇవాళ జీవం పోసి ఇలా రాజధాని కట్టి ఇవాళ భారతదేశంలోనే అమరావతి అనే రాజధాని సృష్టిస్తుంటే దాన్ని మీరు తప్పుగా పడితే మేము చేసేది ఇవాళ రాజధాని అంటే ఆంధ్రప్రదేశ్ అనే విధంగా ప్రపంచ పటంలో చూపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మొహం చూసి కాక మరి ఎవరు మొహం చూసి అలా అంటారు? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.